అమిత్ బర్దర్ ముందు అంజు, మనీష్ అనే ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం మా డివిజన్లో ఏరియా కమిటీ మెంబర్లుగా పనిచేశారు. వీరిపై పలు కేసులు ఉన్నందున ఆంధ్రప్రదేశ్ లొంగుబాటు పునరావాస చర్యలు బాగున్నందున తమ వద్ద లొంగిపోయినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఆపరేషన్ కగార్లో జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో పోలీస్ తరపున సిఆర్పిఎఫ్ ఫోర్సెస్తో జరుగుతున్నాయి కూమింగ్ ఆపరేషన్స్. అదేవిధంగా అన్ని చోట్ల సిఆర్పిఎఫ్ క్యాంప్స్ వచ్చిన తర్వాత చాలామంది ఆల్రెడీ నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి మంత్లో కూడా ఎక్కువ సరెండర్ అయిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు కూడా మన దగ్గరికి వచ్చి సరెండర్ అవుతున్నాయి. దాంట్లో ఈ అంజు డీసీఎం ర్యాంక్ మావోయిస్ట్ కాడర్లో పనిచేసిన ఈ అంజు 3 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో అతను పార్టిసిపేట్ చేసిన. అదేవిధంగా మనీష్ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్, ఇంపార్టెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ వాళ్ళ యంగ్ ఏజ్లో మావోయిస్ట్ పార్టీలో వెళ్ళి వాళ్ళకి ఫోర్స్ఫుల్ ఇండక్షన్ జరిగినాయి అది చెప్తున్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడి నుండి రాలేకపోయారు. ఇప్పుడు ఆ ఏరియాలో కొద్ది శాంతి భద్రత వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ దగ్గరికి వచ్చి సరెండర్ చేస్తున్నారు. ముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కారణం, ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ తరపున ఇస్తున్న రీహాబిలిటేషన్ పాలసీ, అదేవిధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్లో వాళ్ళకి ఇష్టమైన ఆపర్చునిటీస్ని ట్రైనింగ్ ఇచ్చిన దాంట్లో వాళ్ళకి బాగా నమ్మకం ఉన్నాయి. దీని కారణం వాళ్ళు మనకి వచ్చారు. అదేవిధంగా మావోయిస్ట్ పార్టీని వదిలేసేయడానికి కారణం మిగతా మావోయిస్ట్ ఇంతకుముందు మనం చెప్పిన అదే రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నారు, దట్ ఎక్కువ డిస్క్రిమినేషన్ జరిగిన, అదేవిధంగా ఒక చిన్న చిన్న పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఇండక్షన్ చేయడం జరుగుతున్నాయి. సో ఈ ఫోర్స్ఫుల్గా ఇండక్షన్, అదేవిధంగా ఈ డిస్క్రిమినేషన్ యాక్టివిటీస్ని చూసి వాళ్ళు మావోయిస్ట్ యాక్టివిటీస్ నుండి బయటికి రావడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు కొద్ది శాంతి భద్రత వచ్చిన కాబట్టి వాళ్ళు బయటికి వచ్చి సరెండర్ చేయడం జరుగుతున్నాయి. సో ఇద్దరిని ఈరోజు మీడియా సమక్షంలో సరెండర్ చూపించి మన తరపున వాళ్ళకి ప్రభుత్వం తరపున ఏమైనా వచ్చిన రీహాబిలిటేషన్ డాక్యుమెంటేషన్స్ మనం ఏమైనా చేయాల్సి ఉన్నా ఈరోజు కంప్లీట్ చేసి